వీటెన్ న్యూస్ కి స్వాగతం. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. ఎక్కడో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకురావడం మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు. ముచ్చట మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్టీ పటిష్టతకు, భరతమాతకు నిస్వార్థ సేవలు చేసి తమ జీవితాలను త్యాగం చేసిన పార్టీ వ్యవస్థాపక సభ్యులకు, కోట్లాది మంది నిస్వార్థ కార్యకర్తలకు గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలని, వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావల రామ్నాథ్, సత్యనారాయణ గౌడ్, మెడిసెమ్మరాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయితో పాటుగా కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ రోజు రోజు ప్రజల మన్ననలు పొంది ఈరోజు భారతదేశంలో కంటిన్యూస్గా 3వసారి అధికారంలో చేజిక్కించుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఎక్కడో 10-11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ముందుకు నడిపిస్తూ ఈరోజు 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే పయనంలో ముందున్నటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు అభివృద్ధి చూస్తే 100% కన్నా ఎక్కువ ఈరోజు మన అభివృద్ధి పథంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి భారతదేశ గతంలోకి వెళ్తే కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి మెజార్టీతో రెండోసారి కాకుండా 3వసారి హ్యాట్రిక్ సాధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ యావత్ భారతీయులంతా కూడా వారి వెంట నడవడం, మరి వారిని ఆశీర్వదించడం, వారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలంతా కూడా, భారతీయులంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడం కోసం మేమంతా 6 నిమిషాలు కష్టపడతాం, కృషి చేస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో ఇదే నరేంద్ర మోడీ గారికి మేము ఇవ్వబోయే బహుమతిగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి కుదేలైనటువంటి పరిస్థితుల్లో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి చక్కబెట్టేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబోతున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల్లో పైనాంటి ఒకసారి మనం ఆలోచిస్తే వేస్తూ దాదాపు ఈరోజు 70% రాష్ట్రాల్లో జెండా ఎగరేసి ఈరోజు భారతదేశంలో మరి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉన్నారని భారతీయులు